గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. చిన్నపరిమి వెళ్లే డొంకలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని 30,000 రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. 1.5 కిలోల గంజాయితో పాటు వారు చోరీ చేసిన 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరకులో కొనుగోలు చేసిన గంజాయిని తెనాలికి తీసుకువచ్చి చిన్న చిన్న పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారన్నారు. గంజాయి విక్రయాలు చేస్తున్న కలిగి ఉన్న కఠినమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. నిన్న 13వ తారీఖున ఈ రావుత్ సల్మాను, మునిపల్లి సుబ్బారావు, కోళ్ళ మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రావుత్ సల్మాన్ అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు. ఈ సుబ్బారావు, కోళ్ళ మహేష్ ఇంకో ముగ్గురు దీన్ని చిన్న చిన్న పార్టీలు చేసి వాడు కొనుక్కొని వాడు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మాకు తెనాలి 3 టౌన్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిసి వీళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది. విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వారి ఈ గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సల్మాన్ అనే అతను, వీళ్ళకి పంపిణీ చేస్తాడు. వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జ్యూమర్స్ చేసి అమ్ముకుంటున్నారు. వీళ్ళు దీంతో పాటు ఈ సల్మాన్ అనే అతను ఇంకో మైనర్తో కలిపి 4 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంజాయి అమ్మే కొనలో చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నిన్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని సమర్థవంతంగా చేసిన తెనాలి 3 టౌన్ సిఐ గారిని, వారి ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం. నిర్మల్ జిల్లా కుబీర్